తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఇవాల్టి మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బహుశాస్త్ర కోవిదులు డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మా ధర్మ సందేహం ఏంటంటే, ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు రావాలంటే అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఎన్నెన్నో చేస్తున్నారు. డబ్బు కావాలి. డబ్బుతో పాటుగా సమస్యలు వస్తాయి. పుట్టడంతో ఏ సమస్య లేకుండా పుట్టిన ప్రాణి పెరగడంతో కోరికలు పెంచుకొని డబ్బుని జతపరచుకొని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయినా మళ్ళీ కావాలి కావాలి అంటూ ఉంటాడు. ఆహారం వద్దు అనగలుగుతాం, ఇంకా చాలే తినడానికి అంటాం. తిరగడం కూడా శరీరం అలసిపోతుందిగా, ఇంకా చాలే అనుకుంటాం. కానీ అయినా కూడా మళ్ళీ మన డబ్బు కావాలిగా. డబ్బు ఎవరికి ఇచ్చేదు? డబ్బు అందరికీ కావాలి. వద్దంటే డబ్బు రావాలి అంటే ఏం చెయ్యాలి? చాలా పెద్ద ప్రశ్న. చాలా సింపుల్ సమాధానం, శివారాధన చేయాలి. ఈశ్వరుని ఆరాధన చేయాలి అంటే ఇలా మళ్ళీ శివలింగం పెట్టడం, అభిషేకం చేయడం, పూజలు చేయడం, దేవుణ్ణి భయపెట్టడం అలా కాదు. శివుడిని మనసులో నిలుపుకొని నేనే శివుడిని అనే ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. కానీ చాలామంది అనుకుంటారు, విష్ణుమూర్తి పాదాల వద్ద లక్ష్మి ఉంటుంది కాబట్టి విష్ణువుని ఆరాధిస్తే లక్ష్మీ ప్రసన్నం అవుతుందేమోనని. చాలా మంచి ప్రశ్న. నిజానికి ఈ లక్ష్మీదేవి ఇంద్రుని వద్ద ఉండేది. దుర్వాస మహర్షి శాప కారణం చేత ఆ లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో దాక్కుంది. దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించిన వేళలో బయటికి వచ్చి పుష్పమాల ఇలా చేతిలో పట్టుకోవడంతో అందరూ తమ మెడలో వేస్తుందా అంటూ ఆశగా చూశారు. ఆ లక్ష్మీదేవి వెళ్ళి విష్ణుమూర్తి మెడలో వేసింది. పోనీ అక్కడైనా స్థిరంగా కూర్చుందా? మళ్ళీ ఇదే దుర్వాసుడు వచ్చి ఇంకేదో కారణం చేత ఒక తాపు తన్నితే ఆ విష్ణువు శ్రీమన్నారాయణమూర్తి ఆ కాలిలో అడుగున ఉండే కన్ను ఇలా చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉండగా అలిగింది, వైకుంఠాన్ని వీడింది. వచ్చేసి మన భూలోకంలో కొల్హాపురంలో దాగి జపం చేసుకుంటుంది. సో చంచల ఏ నమః, చపల ఏ నమః, ఇవి ఆ మహాలక్ష్మి నామాలు. కనుక ఎక్కడ ఉంటుంది స్థిరంగా? ఇంత చేసి ఆ లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవిని పూజించే సమయంలో కూర్చుని ఉండేటటువంటి చిత్రపటాన్ని పూజించాలి అని చెబుతారు. కానీ చాలా మట్టికి అమ్మాయి చూసావు లేదో, ఒక 3 దేవతా చిత్రపటాలకు సంబంధించినటువంటి సామూహిక చిత్రపటం ఒకటి అనేక షాపులలో కార్యాలయాల్లో చూస్తూ ఉంటాం. సరస్వతి, లక్ష్మి, గణపతి. ఈ కాంబినేషన్ ఏమిటి అని చెబితే, లక్ష్మీదేవి నిలుచుని ఉంటుంది, సరస్వతి కూర్చుని ఉంటుంది, గణపతి కూర్చునే ఉంటాడు. సరస్వతి వాక్కు, బాగా మాట్లాడగలిగితే బాగా డబ్బులు సంపాదించవచ్చు. గణపతి కూర్చునే తత్వానికి ఆధారం. మనిషిలో కూర్చునే నిష్ఠ ఉంటే, ఏకాగ్రత ఉంటే, చిత్తస్థైర్యం ఉంటే, చేసే పని పట్ల ఏకాగ్రతతో లక్ష్య శుద్ధితో కూర్చోగలిగితే డబ్బు సంపాదిస్తాడు. కాబట్టి డబ్బు సంపాదించడం ఎలా? డబ్బు సంపాదించుకున్న తర్వాత మన వద్దే అట్టి పెట్టుకోవడం ఎలా అంటే మట్టుకు మంచి చదువు ఉండాలి. చదువు అంటే సర్టిఫికెట్లు కాదండోయ్, మంచిగా అందరితో మాట్లాడేటటువంటి లక్షణం, సరస్వతి అనుగ్రహం, బాగా మాట్లాడే శక్తి. అలాగే ఓపిక. గణపతి ఓపికకి ప్రతీక. ఓపిక, విద్య, ఈ 2 ఉంటే డబ్బు దానంతట అదే మనల్ని అనుగ్రహిస్తుంది. గురుగారు చాలా చక్కగా చెప్తున్నారు. అయితే లక్ష్మి ఒకటేనా లేకపోతే అనేకమా? లక్ష్యార్థే లక్షణార్థే అని ఈ లక్ష్మి అన్న శబ్దానికి అమరకోశం ఒక నిర్వచనాన్ని ఇస్తుంది. ఈ శాస్త్రాలు శ్లోకాలు బోల్డ్ అని ఉంటాయండి, మాకు ఏమిటి ఇది చెప్పండి అంటారు. లక్ష్మి ధనలక్ష్మి, లక్ష్మి ధైర్యలక్ష్మి, లక్ష్మి సంతానలక్ష్మి, లక్ష్మి వీరలక్ష్మి, లక్ష్మి విజయలక్ష్మి. ఇలా అష్టలక్ష్ముల రూపంలో కూడా మనం ఒకే లక్ష్మి అయినప్పటికీ పూజ చేస్తూ ఉంటాం. శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మిశ్చ. ఈ చివరిది 6వది చూసామమ్మాయి వరలక్ష్మి.
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు మనం పూజ చేస్తూ ఉంటాం. అమ్మవారు ఉలిక్కి పడేలాగా కూడా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక మా ఇంట్లో వచ్చి నిలుచుంది, మా ఇంట్లో మేము పెట్టేశాం, పెద్ద విగ్రహం పెట్టేశాం, ప్రదక్షిణాలు చేసేసాం మా ఇంట్లోనే అన్నట్టుగా. ఏమిటి ఈ వరలక్ష్మి, ఇన్ని లక్ష్ములు ఏమిటి అంటే, కుండిన నగరంలో చారుమతి అనే ఒక యువతి అత్తామామలని తల్లి తండ్రి వలె పూజిస్తూ, భర్తను దేవుడిలాగా భావిస్తూ, అంటే ఫోటోకి దండ వేసి కాదు, ప్రేమగా చూస్తూ, పిల్లలతో, భర్తతో, అత్తామామలతో అందరితో సవ్యంగా వ్యవహరిస్తూ చక్కటి లక్షణాన్ని కలిగి ఉండేది. అమ్మవారికి అనుగ్రహం కలిగి రాత్రి కలలో కనిపించి ఇలా పూజ చేస్తే అనుగ్రహిస్తాను అని చెప్పగా, తనకు వచ్చిన కలను అత్తామామలకు చెప్పి, భర్తకు చెప్పి, వారి అనుమతితో పూజించింది. 9 ప్రదక్షిణలు చేయగా ఆ నవనిధులు వారి ఇంట్లో తిష్ట వేశాయి. చిన్న మెలిక ఏంటంటే, అమ్మాయి ఒక్కటి పూజ చేయకుండా తోటి వారందరినీ తీసుకెళ్ళింది. ఒక ప్రదక్షిణ కాకుండా 9 ప్రదక్షిణలు చేసింది. కృష్ణుడికి కుచేలుడు కాసిన్ని అడుగులు పెడితే ఒక్కసారికి ఆ కృష్ణుడు అష్టైశ్వర్యాలు అనుగ్రహించాడు కదా. అలాగే ప్రదక్షిణలు చేస్తే పరమాత్మ ఆనందంతో అనుకున్నవన్నీ మనకు అందిస్తుంది అనే లక్ష్యంతో లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే అష్టలక్ష్ములు, దేవుణ్ణి భయపెట్టే పూజలని కాకుండా యథాశక్తి అందరినీ కలుపుకొని పోయే తత్వాన్ని పెంచుకోవడం, 10 మందికి సహాయం చేయడం, ఇవి మనం పాటించాలి. ఆధ్యాత్మికంగా భక్తి భావంతో ఏం చేస్తే లక్ష్మి వస్తుంది అంటే మట్టుకు ఓ చిన్న చిట్కా ఉంది. అది మొగలి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే డబ్బు ఇస్తుంది. మొగలి పువ్వులు మనకు కేదగి పువ్వులు అంటారు వీటిని. శ్రావణ మాసంలో శుక్రవారం కానీ ఇంకెప్పుడైనా కానీ ఈ రోజులలోనే సన్నాగా దంగి పువ్వులు రేల్మైన పారిజాతమ్ములు మాత నీకు పాటలు పాడుకుంటారు. గేదగి పువ్వులు, కేతకి పుష్పములు, మొగలి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే తప్పక మన ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తుంది, స్థిరంగా పీడ వేసి కూర్చుంటుంది. ఇది కదా. పూర్వకాలంలో ఎక్కడ నిధులు ఉంటాయో, నిధులు ఉన్న చోట రక్షణగా పాములు ఉండేవి. పాములు ఎక్కడ ఉంటాయో మొగలి చెట్లు అక్కడే పెరిగేవి. ఈ మొగలి పువ్వులకి, వాసనలకి, పాములకి, నిధులకి సంబంధం అని గుర్తించిన ప్రాచీన తంత్రశాస్త్రం మొగలి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది అని చెప్తుంది. గురువుగారు, ఇంత చక్కగా మాకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.